హెల్తీ ప్లేట్ ప్రజెన్స్ వెన్ పొంగలి వడ కొబ్బరి పచ్చడి చెన్నై సాంబార్తో ఇది ద బెస్ట్ ఫేమస్ చెన్నై టిఫిన్గా పేరు పొందింది. కట్టె పొంగలి పెసరపప్పు కిచిడి అనే దీన్ని నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు అంటే 250 గ్రాముల పెసరపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకున్నాక ఆ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా అంటే సరిగ్గా ఇది 250 గ్రాములు తీసుకుంటే బియ్యం కూడా 250 గ్రాములు తీసుకోవాలి. నేను మాత్రం ఇక్కడ ఇంకొద్దిగా ఎక్కువ బియ్యం తీసుకుంటున్నాను. మీరు మాత్రం ఆ విధంగా చేయకుండా సరిగ్గా సమానంగా బియ్యాన్ని తీసుకోండి. దాని తర్వాత దీన్ని బాగా నీటితో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పు బియ్యం మిశ్రమాన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిగ్గా ఇది 2 కప్పులైతే అంటే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం కాబట్టి దీనికి 6 కప్పుల నీళ్లు పోయాలి. ఈ కొలత పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఒక కప్పు బియ్యానికో పెసరపప్పుకో కావాల్సింది 3 కప్పుల నీళ్లు. అప్పుడు ఇంకా కిచిడిని ఏమాత్రం కూడా సరి చూసుకోవక్కర్లేదు. దాని తర్వాత అందులోకి తగినంత ఉప్పు చేర్చుకోవాలి. ఇది వెన్ పొంగలి కాబట్టి వెన్ పొంగల్ అంటే తెల్లటి పొంగలి కాబట్టి నేను ఇందులో పసుపు వేయట్లేదు. కేవలం ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి కలిపేసి కుక్కర్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ సరిపోతాయి. హై ఫ్లేమ్ అయితే 5 విజిల్స్ ఉంచాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అవి 2 వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల మిరియాలు వేయాలి. ఘాటు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 2 పచ్చిమిర్చీలు, ఇక్కడ మిరియాలకు బదులుగా మిరియాల పొడి వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు జీడిపప్పు, 1 టీ స్పూన్ ఇంగువ వేసి దోరగా వేగాక ఈ మిశ్రమాన్ని ముందుగా మనం ఉడికించుకున్న అన్నానికి చేర్చుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని చేర్చుకుంటే ఆ రుచే అమోఘం. సర్వ్ చేశాక కూడా నెయ్యి వేసుకోవచ్చు. అంతేనండి. ఈ తయారీ విధానం కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.